హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఏపీలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో అయితే పోస్టులు వచ్చాయి. ఇది గుంటూరులో అయితే ఉంది. సో ఈ పోస్టులు వచ్చేసి 23/12 పోస్టులు అయితే రావడం జరిగింది. ఇందులో ఏజ్ లిమిట్ ఏంటంటే ఈ పోస్టులకి అప్పర్ ఏజ్ లిమిట్ 42 ఇయర్స్ అయితే ఇచ్చారు. సో ఇది ఓసీ క్యాండిడేట్స్కి అయితే 42 ఇయర్స్, ఇక డిఫరెంట్లీ ఎబిల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 52 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 47 ఇయర్స్ అయితే ఇచ్చారు. సో ఇది ఫస్ట్ మీరు గమనించాలి, ఇది ప్యూర్లీ కాంట్రాక్ట్ బేస్ మీదే ఉన్నది. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 50 ఇయర్స్ అయితే ఇచ్చారు. సో ఏజ్ లిమిట్ అయితే ఫస్ట్ ఏజ్ లిమిట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఫస్ట్ ఇదే ఇచ్చారు. పోస్టులు ఏంటనేది చూద్దాం. ఇక రిజర్వేషన్ అనేది రూల్ ఆఫ్ రిజర్వేషన్ విల్ అప్లై యాజ్ ఫర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ఇన్ ఫోర్స్. ఇక సెలెక్షన్ ప్రాసెస్ చూద్దాం. ప్యూర్లీ ఆన్ మెరిట్ అండ్ ఫాలో ద రూల్స్ ఆఫ్ రిజర్వేషన్స్. సో క్యాండిడేట్ షెల్ సబ్మిట్ దేర్ అప్లికేషన్స్ యాజ్ పర్ ద ఫార్మెట్ గివెన్ అలాంగ్ విత్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ త్రూ రిజిస్టర్డ్ పోస్ట్ డ్రాప్ బాక్స్. సో రిజిస్టర్డ్ పోస్ట్లో 7వ తారీఖు వరకు, అంటే 7/1/2025 వరకు మనకి వాళ్ళకి రీచ్ అవ్వాలి. అయితే దీనికి సర్టిఫికేట్స్ ఎస్ఎస్సి ఉండాలి, ఇంటర్మీడియట్ ఉండాలి, తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ క్వాలిఫికేషన్ మెన్షన్ అగ్నెస్ట్ పోస్ట్కి తగ్గట్టుగా మీ సర్టిఫికేట్ ఉండాలి, మార్క్స్ మెమో ఉండాలి, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ అని తీసుకున్నది ఉండాలి, సర్టిఫికేట్ 4th to 10th వరకు మీ సర్టిఫికేట్స్ ఉండాలి. తర్వాత డిజబిలిటీ అయితే డిజబిలిటీ సర్టిఫికేట్ ఉండాలి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ ఉండాలి, స్పోర్ట్స్ కోటా అయితే ఆ సర్టిఫికేట్ ఉండాలి. ఇక ఈ అప్లికేషన్ ఏంటంటే అన్ని ఫిల్ చేసి జాగ్రత్తగా పంపించాలి వాళ్ళకి. ఇక వెయిటేజ్ సర్టిఫికేట్ ఉంటే అది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓసీ బీసీ వాళ్ళకి 500 రూపాయలు అయితే ఉంది, 200 రూపాయలు ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వాళ్ళకైతే ఉంది. ద అప్లికేషన్ ఫీ షుడ్ బి పేడ్ త్రూ ఆన్లైన్ ద యూనియన్ బ్యాంక్ అకౌంట్. ఈ అకౌంట్ అయితే ఇచ్చారు, అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇచ్చారు. సో డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు వీళ్ళకైతే ఈ ఆన్లైన్ త్రూ అమౌంట్ అయితే పే చేయాలి. సో పే చేసిన తర్వాత ఇక్కడ మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే టోటల్ 100 మార్క్స్ చూస్తారు. 75 మార్క్స్ విల్ బి అలోకేటెడ్ అగ్నెస్ట్ మార్క్స్, అలాగే వెయిటేజ్ కూడా చూస్తారు. ఇక డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ డిసిషన్ టు బి ఫైనల్. ఇది ఇక పోస్టులు ఏమున్నాయంటే ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి పోస్టులు ఏమున్నాయంటే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 కాంట్రాక్ట్, ప్యూర్లీ కాంట్రాక్ట్ 5 పోస్టులు అయితే ఉన్నాయి. సో 32,670 రూపాయలు అయితే శాలరీ ఇస్తారు. ఇక దీనికి క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎస్ఎస్సి డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆర్ 2 years ఇంటర్మీడియట్ చేసి ఉండాలి, వొకేషనల్ కోర్స్ ఇన్ డిఎంఎల్టీ చేసి ఉంటే కూడా ఎలిజిబిలిటీ, ఆర్ కంప్లీటెడ్ 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇన్ ఐడెంటిఫై హాస్పిటల్స్ ఇదైనా ఉండాలి. ఇక లేదంటే బిఎస్సి చేసి ఉండాలి, అందులో లైఫ్ సైన్స్ చేసి ఉండాలి, అలాగే పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఉంటే అది యూజ్ అవుతుంది. అది కూడా నిమ్స్ ఎస్విఐఎంస్ తిరుపతిలోనే చేసి ఉన్న సర్టిఫికేట్ అయితే ఎలిజిబిలిటీ. ఇక ఎఫ్ఎన్ఓ పోస్ట్ ఇది కూడా, ఇదేమో కాంట్రాక్ట్ బేస్ ఇచ్చారు, ఇది అవుట్ సోర్సింగ్. అంటే కాంట్రాక్ట్ అంటే ఎలాగా, అవుట్ సోర్సింగ్ రెండు ఒకటే, కానీ ఇక్కడ ఏంటంటే ఇది కంప్లీట్గా మెడికల్ హాస్పిటల్ ఉంది కదా వాళ్ళ అండర్లో ఉంటారు. ఇది అవుట్ సోర్సింగ్ అంటే కాంట్రాక్ట్ తరపున జాయిన్ అవుతారు. దీనికి 14 పోస్టులు అయితే ఉన్నాయి. శాలరీ ఫిక్స్ 15,000 రూపాయలు ఇస్తారు, 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. సో ఇది నోటిఫికేషను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. లోకల్ కాబట్టి, గుంటూరు లోకల్, సో ఏపీ లోకల్ అవుతుంది కాబట్టి సో అప్లై చేసుకోండి. దీని అప్లికేషను నేను అలాగే ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే దీని అప్లికేషన్ మాన్యువల్గానే మీరు అప్లై చేయాలి. ఇక అమౌంట్ వచ్చేసి మీరు ఆన్లైన్లో పే చేయాలి.
పే చేసి దాన్ని అటాచ్ చేసి ఇవ్వాలి. ఈ అప్లికేషను అండ్ ఈ అడ్వర్టైజ్మెంట్ 2 లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో మీకు ఉంటాయి, చూసుకోండి. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇమ్మీడియట్లీ వెళ్ళి మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇమ్మీడియట్లీ జాయిన్ అవ్వండి. ఎందుకంటే లోకల్ జాబ్స్, మనం లోకల్ ఉండి జాబ్ చేసుకోవచ్చు. అంత మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళైతే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మనం ఈజీగా లోకల్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక మీకు ఆల్రెడీ 23/12 వచ్చింది. ఇక ఇది లాస్ట్ డేట్ మటుకు మీకు ఈ డేట్లో వాళ్ళకి రీచ్ అవ్వాలి. ఈ డేట్లో వాళ్ళకి రీచ్ అవ్వాలి 7/1/25 వరకు. ఎక్కువ టైం లేదు కాబట్టి ఇమ్మీడియట్లీ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.